మనం మైండ్తో సింక్రనైజ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం కాబట్టి ఇట్ డిక్రీజెస్ అవర్ మెంటల్ స్ట్రెస్. సో మెంటల్ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ దట్ విల్ ఇంక్రీజ్ ది బ్లడ్ ప్రెషర్. సో యోగా రెగ్యులర్గా చేయటం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి 10 to 20 mmHg తగ్గుతాయని అధ్యయనాల్లో ఉంది. అలాగే కొన్ని యోగా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు పారాసింపాథెటిక్ సిస్టమ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది, సింపాథెటిక్ సిస్టమ్ అనేది సప్రెస్ చేయబడుతుంది. సో ఎప్పుడైతే పారాసింపాథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ చేయబడుతుందో అప్పుడు మన బాడీలో వాసోడైలటేషన్ జరుగుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది. హార్ట్ రేట్ అంటే మన గుండె కొట్టుకునే స్పీడ్ అన్నమాట. సో హార్ట్ రేట్ తగ్గుతుంది. హార్ట్ రేట్ తగ్గటము, రక్తనాళాలు డైలేట్ అవ్వటము అంటే వ్యాకోచించడము, ఇవి జరిగినప్పుడు ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గిపోతుంది. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్స్ ఈజ్ సడన్ మెంటల్ స్ట్రెస్. సో యోగా చేసే వాళ్ళల్లో ఇటువంటి మెంటల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్ కూడా తగ్గుతాయి కాబట్టి వాళ్ళల్లో హార్ట్ స్ట్రోక్స్, మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చే టెండెన్సీ కూడా తక్కువ ఉంటుంది.